ఇరాన్ రాజధాని టెహ్రాన్ మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది కేవలం నిరసన లేక ఒక విప్లవానికి ఆరంభమా? ఇరానియన్ మహిళలు తాజాగా రోడ్డులపైకి వచ్చి దేశంలోని కఠినమైన ఇస్లామిక్ నిబంధనలకు వ్యతిరేకంగా తమ హిజాబ్లను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ చర్య ఇరాన్లోని తప్పనిసరి హిజాబ్ చట్టాలపై బహిరంగ తిరుగుబాటుగా మారింది. హిజాబ్ను కాల్చడం అంటే భయం కాదు, స్వేచ్ఛ కోసం పోరాటం. నిరసనలు ఉధృతం కావడంతో ఆందోళనకారులు ఇస్లామిక్ పాలనకు సంబంధించిన ఆస్తులపై దాడులు చేసినట్లు సమాచారం. భద్రతా దళాలకు సంబంధించిన వాహనాలు, మసీదులు, అధికారులతో సంబంధం ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం చట్టాలపై కోపమా, లేక మొత్తం వ్యవస్థపైనే ప్రజల తిరుగుబాట? మహిళలు, యువత ముందుండి నడిపిస్తున్న ఈ ఉద్యమం సంవత్సరాలుగా కొనసాగుతున్న అరెస్టులు, అణచివేతలు, హింసకు వ్యతిరేకంగా పెరిగిన అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది. హిజాబ్ దహనం ఇప్పుడు సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనేయి పాలనకు వ్యతిరేకంగా మారిన అత్యంత శక్తివంతమైన ప్రతీకగా మారింది. ఈ నిరసనలు ఇరాన్ భవిష్యత్తును మార్చగలవా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. ఇలాంటి ప్రపంచ వార్తా అప్డేట్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.